ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యవహారాలలో బుర్ర వాడాలి. అతిపెద్ద బాధిత దేశం భారత్‌కి ఈ ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని మూలాల మీదన అవగాహన ఉంది. తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా మాకున్న జ్ఞానమే అపారం అనుకునేటటువంటి పాశ్చాత్య దేశాలు ఎదుర్కొంటున్నటువంటి అంశం. సరిగ్గా 10 ఏళ్ల క్రితం టర్కీ, జర్మనీ మీద చేసిన జిహాద్ అల్ ముహాజిరీన్ ముస్లిమ్స్‌ని మైగ్రెంట్స్ రూపంలో వాళ్ళు కావాలనుకున్న దేశంలోకి చొప్పించడాన్ని మైగ్రెంట్ జిహాద్ అంటారు. జనాభా తక్కువ అవడం మూలంగా లేబర్ సంస్థ ఇబ్బందులు పడుతున్న జర్మనీ మీద టర్కీ కుట్ర చేసింది. జర్మనీలో ఎక్కువ శాతం పెట్టుబడులు టర్కీ ధనవంతులు. వాళ్ళ సహకారంతో సిరియా నుంచి ముస్లింలు జర్మనీకి తరలించారు. ఇస్లామిక్ కుట్రలు తెలియని జర్మనీ పౌరులు వీళ్ళకి స్వాగతం చెప్పారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ప్రతి 10 క్రైమ్స్లో 99.5% నేరాలు ఇలా వలస వచ్చినటువంటి వాళ్ళు. మహిళలకు భద్రత లేదు, భూముల ఆక్రమణ, క్రమశిక్షణ లేదు, షరియా కావాలని ధర్నాలు, అక్కడ ఉన్న చర్చిల మీద, క్రైస్తవ మహిళల మీద దాడులు, మరి 15-16 ఏళ్ల పిల్లల చేత కూడా నేరాలు చేయిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జర్మనీ వీళ్ళని ఎలా వదిలించుకోవాలో తెలియక తలపట్టు కూర్చుంటుంది. తాజాగా జరిగినటువంటి సంఘటన కూడా అట్లాంటిదే. ఏదైతే రైల్లో అందరినీ పొడి చేసినటువంటి సంఘటన తర్వాతన ఈ చర్చ మరొకసారి తెర మీదకి వచ్చింది.